తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి ఎంటేసింది ఎవరు? ఎవరు? సొంత బాబాయిని లేపేసింది ఎవరు? జే బ్రాండ్లు అమ్మి పేదల రక్తం దాగింది ఎవరు? బల్ల కింద ఉన్న ఎర్ర బటన్ నొక్కి ప్రజల్ని బాధింది ఎవరు? అందరూ ఎర్ర బుక్కు అని ఏడుస్తున్నారు. ఎందుకయ్యా అంత ఏడుపు? నేను ఆనాడు చెప్పిందేంటి? ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో చట్టపరంగా వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటానని నేను చెప్పా. ఈరోజు ఎర్ర బుక్ కాదు కదా, ఎర్ర రంగు చూస్తేనే వణికిపోయే పరిస్థితి వస్తుంది. ఎర్ర బుక్ అంటే ఒకడికి గుండుపోటు వచ్చింది. ఎర్ర బుక్ అంటేనే ఒకడు బాత్రూంలో కాలు జారి చెయ్యి ఎర్రగొట్టుకున్నాడు. ఇంకొకడు ఏమయ్యాడో మీ అందరికి తెలుసు. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్నారు అన్న ఎన్టీఆర్. అందుకే మనం 6 శాసనాలు ప్రకటించాం. తెలుగు జాతి విశ్వఖ్యాతి, స్త్రీ శక్తి, యువగలం, పేదల సేవల్లో సోషల్ రీఇంజనీరింగ్, అన్నదాతకు అండగా కార్యకర్తలే అధినేత. పాలిట్ బ్యూరో సభ్యుల దగ్గర నుంచి, వేదికమైన పెద్దల దగ్గర నుంచి, ఇక్కడున్న కార్యకర్తల వరకు ఈ 6 శాసనాలు మన శ్వాసగా బతకాలని ఈ సభాముఖంగా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మనకి ప్రజలు ముఖ్యం, వాళ్ళ ఆనందం వాళ్ళ సంతోషం ముఖ్యం. అహర్నిశలు కష్టపడాలా, వాళ్ళకి అందుబాటులో ఉండాలా. తిరిగి 2029లో మళ్ళీ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఈ సభాముఖంగా కార్యకర్తలందరూ తెలుపుకుంటూ, ఎప్పుడు మా ఇంటి తలుపు మీకోసం తెరుచుంటాయి. నేను మొన్నే చెప్పా, గ్రామ పార్టీలో ఏమైనా సమస్య ఉంటే మండల పార్టీని కలవాలి, మండల పార్టీలో సమస్య ఉంటే నియోజకవర్గ కమిటీని కలవాలి, వాళ్ళకి సమస్య ఉంటే ఏకంగా జిల్లా కమిటీ కలవాలి. వాళ్ళు కూడా సమస్య పరిష్కారం కాకపోతే ఎప్పుడు నవ్వుతున్నాం మన అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారిని కలవాలి. ఆయన వల్ల కూడా అయిపోతే మీ లోకేష్ మీకు అండగా నిలబడతారు, మీ సమస్య పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటానని పసుపు సైన్యానికి ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తూ